నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆర్జీవీకి కోర్టు షాక్ ఇచ్చింది కదా! అంటే మండే తర్వాత అరెస్ట్ చేయొచ్చు అని. అంటే మండే తర్వాత అరెస్ట్ చేయొచ్చు అంటారా? అలాగే ఏంటంటే ఆర్జీవీ కూడా చాలా కొన్ని పిటిషన్స్ వేసుకున్నారు కోర్టులో. ఆ పిటిషన్స్ ఏంటి? అలాగే ఆయన చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు కదా సార్. అసలు ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటి? ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు అనేది అంటే ఏం చెప్తారు సార్? ఆర్జీవీది ఒక ఆయన భాషలో చెప్పాలంటే వెబ్ సిరీస్ లాగా హ్మ్. సాగుతుంది. ఎందుకంటే మీడియాకి వేరే ఏ విషయాలు లేనప్పుడు ఏది దొరికితే దాన్నే బ్లోఅప్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగా మనకి అఘోరి తర్వాత హ్మ్. ఆర్జీవీదే రంగంలోకి వచ్చింది. కాబట్టి అఘోరి ఎప్పుడైతే సైలెంట్ అయిందో ఆర్జీవీది తీసుకున్నారు. ఎందుకంటే మామూలుగానే ఆర్జీవీ అంటేనే కొంత మసాలా ఉంటది. ఆయనకు కూడా అది ఇష్టము. హ్మ్. కాకపోతే ఈసారి ఆయనకి కొంత డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అరెస్టు దాకా పోలీసులొచ్చి నోటీసులు తీసుకొని అరెస్ట్ చేస్తారనే దాకా ఆయన లైఫ్‌లో ఎప్పుడు రాలేదు. హ్మ్. కేసులు ఆయన ఎప్పటినుంచో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి గానీ, ఇదొక కొత్త రకమైన క్రైసిస్ ఆయనకి. సో, దాన్ని ఆయన ఎలా డీల్ చేశాడు? కోర్టు ఎలా ఉంది? దీని వెనక రాజకీయాలేంటి? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. సో, ఫస్ట్ కోర్టు ఏం చెప్పిందంటే కోర్టు మండే వరకి ఆయన అరెస్ట్ చేయొద్దనేది. ఎందుకంటే మండే విచారణకి మండే పెట్టింది. హుహు. యాక్చువల్‌గా సెకండ్‌న ఉన్నింది. దాన్ని మండేకి పోస్ట్‌పోన్ చేసింది. సో, మండే వరకు ఆర్‌జీవీకి రిలీఫు. హ్మ్. అయితే ఇప్పుడు చర్చ ఏందంటే మండే తర్వాత కోర్టు ఒకవేళ బెయిల్ ఇప్పితే ఆర్‌జీవీని అరెస్ట్ చేస్తారా? హ్మ్. అనేది చర్చ. లేదు మండే వరకు అరెస్ట్ చేయొద్దనింది కాబట్టి మండే అరెస్ట్ చేసేస్తారా హ్మ్. మళ్ళీ? అంటే కోర్ట్ ఏం చెప్పిందనేది పట్టించుకోకుండా అనేది ఒక చర్చ. సో, కోర్టు బీవీఎల్ఎన్ చక్రవర్తి జడ్జి గారు ఆయన దగ్గరికి ఈ కేసు వెళ్ళింది హ్మ్. యాక్చువల్‌గా. ఆర్‌జీవీ మొత్తం 3 రకాల పిటిషన్‌లేసాడు. ఓహ్! ఫస్ట్ ఏమో క్వాష్ పిటిషన్. అసలు ఈ కేసుని కొట్టేయమని ఏసాడు. కోర్ట్ అందుకు ఒప్పుకోలేదు. హ్మ్. అట్లా కొట్టేయమని ఔట్‌రైట్‌గా బ్లాంకెట్ ఆర్డర్ ఇష్యూ చేయలేము. హ్మ్. మీకు అరెస్ట్ చేస్తారనే ఒక అనుమానం ఉంటే వై డోంట్ యూ గో ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ అని కోర్టే హ్మ్. సజెస్ట్ చేసింది. దాంతో ఈయన యాంటిసిపేటరీ బెయిల్‌కి అప్లై చేశాడు. అయితే యాంటిసిపేటరీ బెయిల్ ఇంకా రాలేదు. రెండోదేందంటే ఈయన యాంటిసిపేటరీ బెయిల్ ఏసిన నాటికి కేసు ఒకటే ఉంది. హ్మ్. మద్దిపాడు మండల తెలుగుదేశం కార్యదర్శి రామలింగయ్య అని ఈయన మీద నా మనోభావాలు హర్ట్ అయ్యాయని కేసు పెట్టాడు. ఇప్పుడేమైందంటే దాదాపు 9 కేసులు ఈయన మీద ఫైల్ అయినాయి. హ్మ్. సో, దాంట్లో బెయిల్ వచ్చినా ఇంకో దాంట్లో అరెస్ట్ చేయొచ్చు. హ్మ్. కాబట్టి దాని తర్వాత ఈయన పిటిషన్ ఏసాడంటే మాండమస్ అనే ఒక రిట్ ఏసాడు. రిట్ హ్మ్. రిట్లు రకరకాలుగా ఉంటాయి. హేబియస్ కార్పస్ మనం మొన్న కూడా చెప్పుకున్నాం. హ్మ్. మాండమస్ రిట్ ఏందంటే ఒక గవర్నమెంట్ ఆఫీషియల్‌ని కోర్టు ఆర్డర్ చేస్తుంది. నువ్వు లీగల్‌గా ప్రొసీడ్ కా, లేదు ఇల్లీగల్‌గా అవ్వద్దు అని. హుహు. ఈ 2 రకాలుగా చెప్పమని మనం అడగొచ్చనమాట. ఈ మాండమస్ రిట్ ద్వారా. హ్మ్. అలా ఆర్‌జీవీ మాండమస్ రిట్ హైకోర్ట్‌లో వేసి, ఈ స్టేట్ గవర్నమెంట్‌కి మీరు ఇలాంటి ఆర్డర్ ఇవ్వండి అని మొత్తం ఒక 8 మంది ప్రతివాదులుగా చేర్చాడు. హ్మ్. అందులో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్, హ్మ్. తర్వాత డీజీపీ, దాని తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసరు, దాని తర్వాత కంప్లైనెంట్స్ హ్మ్. వీళ్ళందరినీ ప్రతివాదులుగా చేరుస్తూ ఆర్‌జీవీ ఒక మాండమస్ రిట్‌ని పిటిషన్‌లేసాడు. రాజగోపాలవన్ తాయి ఆయన అడ్వకేట్ పేరు. సో, ఆయన ద్వారా అడ్వకేట్ ద్వారా ఆయన కోర్ట్‌లో ఏస్తే కోర్టు ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులిచ్చింది. అంటే ఆయన కోర్ట్‌లో ఏమేసాడు అంటే ఈ రిట్ లో ఏం చెప్పాడు హ్మ్. అంటే, ఇట్లా నేను పెట్టిందేమో ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ పెట్టిన హ్మ్. హ్మ్. పోస్టులు. ఆ పోస్టులు ఒకరేమో హర్ట్ అయ్యారని పెట్టారు. ఎంతమంది హర్ట్ అవుతారు? ఎంతమంది హర్ట్ అయితే ఎన్ని ఎఫ్ఐఆర్‌లు పెడతారు? హ్మ్. ఇలా ఒకే కేసులో ఎక్కువ ఎఫ్ఐఆర్‌లు పెట్టకూడదని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి. ఓహ్! సో, కాబట్టి ఒక కేసులో ఒక ఎఫ్ఐఆర్ అంటే ఓకే. ఎక్కువ ఎఫ్ఐఆర్‌లు ఇంక పెట్టొద్దని, ఈ ఎఫ్ఐఆర్‌లను గూడా తీసుకోవద్దని మీరు స్టేట్ గవర్నమెంట్‌ని ఆదేశించండి అని హ్మ్. మాండమస్‌లో అడిగారు. హ్మ్. సో, ఇప్పుడు జనరల్‌గానే కోర్ట్ ఏం చేస్తుంది, వీళ్ళందరికీ నోటీసులు కౌంటర్ ఇవ్వమని. హ్మ్. వాళ్ళిప్పుడు సమాధానం చెప్పాలా. ఈయన హ్మ్. అభియోగాలకి స్టేట్ గవర్నమెంటు సమాధానం చెప్పాలా. హోంశాఖ సమాధానం చెప్పాలా. అంటే ఇది అదే కేసా? లేకపోతే ఇది వేరు వేరా అని వాళ్ళేదో చెప్తారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి గూడా ఐడియా ఉంటదిగా కేసు పెట్టారంటే. అవును. అవును సార్. ఇప్పుడు ఇదే మోడస్ ఆపరండి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది. హ్మ్. సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి ఒకే దాంట్లో
రకరకాల కేసులు పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమల్ల మీద 50 కేసులు ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నారంటే ఈయన అదే అడిగాడు. సో ఇది బేసిక్గా. ఇక కోర్టుకు సంబంధించి సో దాన్ని ఇప్పుడు కోర్టు ఏం తెలుస్తుంది, ఈ జస్టిస్ చక్రవర్తి ఏంది తీర్పిస్తాడనేది చూడాలి. ఒకవేళ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ యాంటీగా కోర్టు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. లేదు ఈయనకి యాంటీగా తీర్పిస్తే ఈయన సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ లోపల ఈయన అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, వేరే కేసు పెట్టచ్చు కావాలంటే. ఈయన స్టేట్ గవర్నమెంట్ అదేదంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద పాత సామెత. అలాగా ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే కేసులకు కొరత ఏం లేదు, ఎలాగన్నా పెట్టేయచ్చు. అయితే ఆర్జీవి దీన్ని హోల్ ఇష్యూని ఎలా డీల్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆర్జీవిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మామూలుగా మన క్రైసిస్లో ఫోల్డ్ అవుతారు మనుషులు, వణికిపోతారు, భయపడిపోతారు, జైలు అమ్మో అనుకుంటారు. అవేమీ లేకుండా ఆర్జీవి ధైర్యంగా ఫైట్ చేస్తున్నాడు. అది మెచ్చుకోవాల్సిన విషయం. రెండోది కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి ఎప్పుడైనా. అంటే పబ్లిక్లో కనబడే ఒక ఇమేజ్, వెనక జరిగే ఒక వ్యవహారం. సో పబ్లిక్లో ఆర్జీవి ఏమో గట్టిగా ఫైట్ చేస్తున్నాడు, వాదిస్తున్నాడు, లాజిక్లు చెప్తున్నాడు. నేను వందల వేల ఇది పెడుతున్నారు రోజుకి, చాలా అందరూ హర్ట్ అవుతూ ఉంటారు. నా పోస్టులకి 90% నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి. సో వాళ్ళందరూ కేసులు పెడితే నా పరిస్థితి ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సంగతి ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. అది ఓకే. రెండోది వెనక ఇదొకటే చాలామంది అనుకుంటారు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే చాలామంది ఏమనుకుంటారు, ఆర్జీవి చెప్పేది చూసి మనం కూడా ఇలా చేద్దామని. ఇంకొకటి ఇలాంటి కేసులు చేస్తే వాడు అయిపోతాడు, లోపలేసేస్తారు. ఆర్జీవి ఏం చేస్తున్నాడంటే బయట ఇవన్నీ చేస్తూ లోపల అంటే ఇన్సైడ్ లాబింగ్ కూడా చేస్తున్నాడు. తనకి పెద్ద సర్కిల్ ఉంది. సాక్షాత్ ఇక్కడ సీఎం ఆయన ఫ్రెండ్, అక్కడ చాలామంది లగడపాటి రాజగోపాల్ క్లాస్మేటు, ఇలాగా చాలామంది ఆయనకి సర్కిల్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ద్వారా ఆయన గవర్నమెంట్ అంటే ఏంటి, ఈయన మీద ఎవరు కేసులు పెట్టారు ఆయన చెప్పట్లేదు అది కూడా. కానీ లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు, ఇందులో లోకేష్, పవన్ కళ్యాణ్ గట్టిగా ఈయన పట్ల అట్టయ్యారు. కాబట్టి వాళ్ళ అనుమతి లేకుండా ఈయన ఏదో అంటున్నాడు కానీ ఊరికే మధ్య మెడ్ వాళ్ళు పెట్టారు. మెడ్ వాళ్ళకి ఎందుకు పెడతారు, పెట్టినా వాళ్ళకి తెలియకుండా ఏముండదు. సో ఇప్పుడు లోకేష్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి రాయబారాలు తీసుకెళ్ళి, అరే బాబు అయిపోయింది ఆయన సారీ చెప్తున్నాడు, వదిలేసేయండి, ఆయన్ని మరీ అరెస్ట్ వరకు తీసుకెళ్ళకండి అని చెప్పించుకునే ప్రయత్నాల్లో ఆర్జీవి ఖచ్చితంగా ఉన్నాడు. అదే పని చేస్తుంది యాక్చువల్గా, ఇది కాదు. కాకపోతే ఏంటంటే అదొక్కటే సరిపోదు. కాబట్టి కోర్టుల్లో కూడా పోరాటం చేయాలి. అంటే మల్టిపుల్గా ఆయన పోరాటం, ఎవరైనా కూడా ఇప్పుడు మనకి ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ఇబ్బంది అయింది, మనం ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాము, కోర్టుకి వెళ్తాము, మళ్ళీ మనకు తెలిసిన సిఐఓ, ఎస్ఐఓ, ఇంకొక పొలిటీషియన్ పట్టుకొని చెప్పి చంద్రబాబు అని మనం ట్రై చేస్తాం. ఎవరైనా ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇదే చేస్తాడు. ఆర్జీవి కూడా అదే చేస్తున్నాడు. కాకపోతే అది చేస్తున్నట్టు చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆర్జీవి ఇదేం తప్పు కాదు. ఎవరైనా తన మీద కేసు వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాని నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచిస్తారు. లీగల్ కోర్సు, పబ్లిక్ డిస్కోర్సు, బ్యాక్ ఎండ్లో లాబింగ్, ఈ 3 పద్ధతుల్లో ఆర్జీవి ఫైట్ చేస్తున్నాడు. సో అది అప్రిషియేట్ చేయాల్సిందే. అంతే, ఆయన సరెండర్ అయిపోయి చేతులెత్తేసి భయపడలేదు. కాకపోతే ఇండైరెక్ట్గా ఆయన సారీ చెప్పి ఉండొచ్చు, అదేదో నేను పెట్టాను అయిపోయింది వదిలేసేయండి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ అహాన్ని అలా చల్లార్చాలి. ఈగో దెబ్బ తినింది కదా. అంటే లోకేష్ వీళ్ళకి అందరికి ఇమేజ్, లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు అంటే ఇవన్నీ పెద్దగా అంత పట్టించుకుంటాడు నేను అనుకోవట్లేదు. కానీ లోకేష్ వీళ్ళు యూత్, ఇతను వచ్చి మనం ఎంత మాట్లాడితే మా పవర్ ఉండి కూడా ఇప్పుడు మనం ఉంటే రేపొద్దున ఇంకా రెచ్చిపోతారు కదా, ఒక గుణపాఠం ఇతనికి నేర్పిస్తే ఇది అందరూ కూడా సైలెంట్ అవుతారని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. ఇది తప్ప ఇది లీగల్గా ఇది ఏమి నిలిచే కేసులు కావు ఇవన్నీ కూడా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇది మామూలుగా అయితే పరువు నష్టం దావా వేయచ్చు, అంతకంటే ఏం లేదు. రోజు అందరినీ ఈయనే చెప్తున్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా ఉందో మనకు తెలుసు. ఇవాళ మీడియా ఎవరైనా తమ ప్రత్యర్థుల్ని అతి దారుణంగానే మాట్లాడుతున్నారు. మన ఛానల్లో కూడా కామెంట్లు చూస్తే అంత దారుణంగా ఉంటాయి. వాళ్ళ మీద అంతా మనం మరి కేసులు పెట్టాలి. కాబట్టి ఏంటంటే ఇది కేసులు అనేవి ప్లాన్డ్గా కొంతమంది మీదే పెడుతుంది ప్రభుత్వం కూడా. ఎందుకంటే వాళ్ళని పెట్టడం ద్వారా ఇప్పుడు ఆర్జీవీకి చెప్పగలిగితే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుందని భయపెడితే ఆర్జీవీని.
సో నేను అనుకోవడం ఇది ఇంకా ఇంతకంటే ముందుకు పోదు, ఆయన అరెస్ట్ కాకపోవచ్చు,